ఇప్పుడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను. నువ్వు వెళ్ళే పని ఏమైంది? మీ మావయ్యకి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఇంత శుభవార్తలు ఆ దరిద్రం ఎందుకు? అరే ఆయనకి నేను ఎందుకు నచ్చుతాను? నాదా, మనలాంటి ప్రేమికులకు ఇవన్నీ కామన్. నువ్వే ఇలా డీలా పడిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో చెప్పు. వెళ్ళు, ధైర్యం చెప్పు అమ్మాయికి. అంకుల్, ఒక పర్సనల్ అడ్వైజా? పద. అదే అంకుల్, నేను చాలా రోజు నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి నాకంటే 5 years చిన్నది. మీరు 25 ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని లవ్ లో పడేశారు కదా, ఇప్పుడు అడుగుదామని. అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుతుంది? విజ్ఞాన కాలేజ్ అమీర్పేట్. ఓ పని చేయి, ఆ కాలేజ్ ఎదురుగా జెరాక్స్ షాప్ పెట్టేసా. నీకెలాగో పని పాటలేదు కదా, నీ లైన్ క్లియర్ అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. ఎలా ఉంది? ఆహా, దండం రాదు. మా అమ్మాయి మొన్న వచ్చినప్పుడు తీసుకురామన్నావుగా. నమస్తే అంకుల్. నమస్తే నాన్న, నమస్తే. అవును, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఏం చేస్తుంటాడు? వాడికి లుంబిని పార్క్ దగ్గర పానీపూరి బండి ఉందిరా. చాట్ కలుపుతూనే దీంతో చాటింగ్ మొదలు పెట్టాడు. అలాంటి సంబంధం నువ్వు ఎందుకు కలుపుకున్నావురా? నేనెక్కడ కలుపుకున్నాను రా, నేను ఈ పెళ్లికి సచ్చిన ఒప్పుకోనని కరాఖండిగా చెప్పేశాను. ఉమ్. ఆ మర్నాడు గుడికెళ్ళి వస్తాను నానా, ఉమ్. గుడికే కదా అని పంపించా. అంతే, అరగంటలో దండలు మార్చుకొని వచ్చేసారు. ఉమ్. ఎక్కడికి మా నిత్య? గుడికి వెళ్ళొస్తా డాడీ. ఇదమ్మా, గుడికి వెళ్ళడానికి కూడా వాడికి చెప్పాడు అలా ఏంటి, ఇది కూడా అలాగే చెప్పేళ్ళింది. ఈ డైవర్స్ రావడానికి ఎన్ని రోజులు పోతుంది? రా, రా. చెప్తావా? సార్, మీ అమ్మాయి కూడా గుళ్ళు దండం మార్చుకోవడం ఏయ్, వదరా. ఏయ్, బయటికి. కారు ఉంది కదా సార్? కార్లో వెళ్తే ట్రాఫిక్ లో ఇరుక్కుంటా, బయటికి రా. సరే సార్. స్టార్ట్ చేయరా. ఇది అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. స్టార్ట్ అవ్వాలి, తుయ్యాలి. ఎలా? స్లోరా. ఏయ్, ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే గుడి ఎక్కడ ఉందిరా? దానికి గుడి ఉంది సార్. పోనీ అట్లే. ఆ పోతులు జెన్యున్ గుడి లేదా సార్? ఇప్పుడు చూడండి సార్. సార్, మనం లేట్ అయిపోయింది సార్. అది చూడండి, అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది సార్. వదండి. నిత్య. అయిపోయింది. ఏయ్, ఒక ఆడపిల్ల తండ్రి గురించి ఆలోచించవారా నువ్వు? డాడీ Shut up. కూతురుగా ఫెయిల్ అయ్యావు నువ్వు. రే, మా లాంటి వాళ్ళకి పెద్దగా కోరికలు ఉండవురా. కూతురు పెళ్లి దగ్గరుండి చూడాలి, నలుగురు వచ్చి అక్షింతలు వేయాలి. అలాంటివేమీ లేకుండా పెళ్లి చేసేసుకున్నావు కదరా. పిల్లేంటి, ఏం మాట్లాడుతున్నారు అసలు? అయ్యా పట్టు బాబు, ఏంటిది? ఊళ్ళో అందరి మెడలో దండం ఉన్నాయి సార్. ఆచారం అనుకోండి సార్. కంగారు పడ్డారు సార్. అవును నిత్య, మీ నాన్నకి నువ్వంటే బాగా నమ్మకం ఉన్నావు, ఇంత చీప్ గా మాట్లాడుతున్నావు. నేను ఇలా ఆఫీస్కి వెళ్తూ గుడికి వచ్చాను. ఆఫీస్ అంటే చూడు, ఆఫీస్ గారు ట్రాక్ ప్యాంట్లు వెళ్తారా? ఈజ్ లైన్, ఈజ్ ఫాలోయింగ్. అది కాదు నాన్న, నా మాట విను. అంకుల్, మీరు ఎంతగానో దిగారు అనుకున్నా. ప్రతిసారి ఇప్పుడు మీరు Please, నా మాట విను. నిత్య, నా మాట విను. ఇలా నాన్న కోసం నువ్వు ఆలోచించే నిత్య. కూతురుగా నువ్వు పాస్, నాన్నగా ఈయన ఫెయిల్. ఈయన ఫెయిల్. నిత్య you go. నిత్య, నాన్న, ఇప్పుడు నేను వెళ్తున్నా. ఏంట్రా తండ్రి కూతురు మధ్య గొడవ పెడతావరా నువ్వు? అంకుల్, గొడవ అంటే ప్రేమ, ప్రేమ అంటే గొడవ. మీ మధ్య ప్రేమ ఇప్పుడే మొదలైంది. పెళ్లి కప్పుకోపోతే ఇంకెక్కువ సత్యం. నిత్య, నిత్య. సార్, మీ కూతురిని అనవసరంగా అనుమానించారు సార్. అసలు తండ్రి అంటే ఎవరు సార్? నమ్మకం, అసలు నమ్మకం అంటే తండ్రి సార్. పెళ్లి పడింది. తండ్రి సార్. నిత్య, నిత్య, నాన్న నేను చెప్పేది విన్నామా? 1 minute. నిత్య, నేను చెప్పేది విను. నిత్య, నిత్య, నా మాట విను. డోర్ తీయమ్మా. అమ్మా నిత్య, కనీసం జ్యూస్ అయినా తాగినానా? నిత్య, నిత్య, గౌతమ్తో పెళ్లికి నాకు ఓకే. బయటికి రా. ఏంటమ్మా? నిజంగానా? నిజంగా, గాడ్ ప్రామిస్. హాయ్ అంకుల్.
ఎరా జాకీ ఎవరు వీళ్ళంతా? వీళ్ళు మన ఏరియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అంకుల్. మీలాగా ఒక అమ్మాయిని పడేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరిక మీ దగ్గర టిప్స్ అడుగుదామని వచ్చారు. ఆ? టిప్పులు ఇవ్వడానికి నేనేమన్నా టిప్పు సుల్తాన్ అన్నారా? అలా అనకండి అంకుల్. రే నువ్వే నాకు అంటున్నావు, నేను నీకు అంటలేట్రా? ఎవరు వీళ్ళంతా? వీడు మీరు అందరు కోచింగ్ వచ్చారు. నిత్య ఫోన్ చేసింది వాళ్ళ నాన్న తీసుకొస్తున్నట్ట. ముందు వాళ్ళు పంపించు. మీటింగ్ క్యాన్సిల్ వెళ్ళిపోడు. నానా వాళ్ళ నాన్న ముందు కొంచెం మెచ్యూర్ గా వెయిట్ చేయి. అలాంటిది నేను మెచ్యూర్ అయ్యి 45 years అయింది కదా, మళ్ళీ ఎలా మెచ్యూర్ అవుతాను? మెచ్యూరిటీకి మీనింగ్ తెలియదు. హలో అంకుల్. హలో, మా నాన్న. నమస్తే సార్, ప్రయాణం అది బాగా జరిగిందా? జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ కి ఒక ప్రయాణమా? ఆ, ఇంట్లో అంతా బాగున్నారా? పని మనుషులేగా బాగున్నారు. వాళ్ళ ఇంట్లో ఉండేది ఎదురు అడిగిన దాన్ని మాత్రం సమాధానం చెప్పు. తనే రీత్యా. నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, సెక్యూరిటీ అండ్ హైటెక్ సిటీ. రండి. ఓవర్ చేస్తున్నారు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ఈయనే. దేవుడు అన్యాయం చేశాడని నేను చేయలేను కదా సార్. ఓ తండ్రిగా ఏం చేయాలో అన్ని చేశారు. రామా కూర్చో. పల్లవి కాఫీ పట్టరామా. జెన్యున్ ఫ్యామిలీలో ఉంది సార్. మీ కూతురా? కూతురా ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిల్లి సార్. ఓ, రెండో పిల్ల. కాదండి, మళ్ళీ పెళ్లి. తీసుకున్నానయ్యా. థ్యాంక్స్, అక్కడ పెట్టమ్మా. మిమ్మల్ని అన్నయ్యని పిలుస్తుంటే మీ ఏజ్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా సార్. వాళ్ళది లవ్ మ్యారేజే. ఆ, గౌతమే దగ్గరుండి చేశాడు. ఎస్. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కదండి, లక్కీగా. మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు, అందుకే పెద్ద ప్రాబ్లం రాలేదు. ఇంకో 6 నెలల్లో ఎలాగో మా అత్తమావులు నన్ను యాక్సెప్ట్ చేస్తారు గరుడుగా. అంటే 6 నెలల్లో ఏమవుద్ది? అంటే మా వాడికి తమ్ముడు చిల్ల పుట్టబోతున్నారు సార్. ఏయ్, పిల్లలు పుట్టే తప్ప ఇంట్లో పెద్దవాళ్ళు లవ్ మ్యారేజ్ ఒప్పుకోరు కదా సార్. మీరు నాలా ఇంత ఫిట్ గా ఉన్నారు కదా, ఎవరినన్నా లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చుగా. ఏమంకేల్ చూడమంటారా? మంచి ఆంటీని ఎవరినైనా? మీరిద్దరూ నాకు సలహాలు ఇవ్వకండి. ఓకే. నేను ఇక్కడికి నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చా. ఇందులో మాట్లాడటానికి ఏముంది? మంచి ముహూర్తం చూడటం, మండపం ఎతకటం, గ్రాండ్ గా చేయాలని మా నాన్న ఆలోచన. ఏ నాన్న? అంతే కదా. నిజం చెప్పాలంటే మీ ఫ్యామిలీ నాకు నచ్చలేదు. అంకుల్ నీ అలవాట్లు, మీ నాన్న చేసిన పొరపాటు నచ్చలేదు. డాడీ ఒక్క నిమిషం. నా ఒక్కగాని ఒక్క కూతుర్ని ఏడిపించడం ఇష్టం లేక నేను ఏడుస్తూ ఈ పెళ్లికి ఒప్పుకున్నా. కానీ ఈ పెళ్లికి నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పండి, మీరు ఒప్పుకుంటే చాలు. ప్రేమ పెళ్లి మంచిది కాదని నేను చాలా మందికి సలహాలు ఇస్తుంటాను. అలాంటి నేనే నా కూతురు లవ్ మ్యారేజ్ కి ఒప్పుకున్నానంటే జనాలందరూ నన్ను చీప్ గా చూస్తారు. అందుకే ఈ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లోనే చేయాలని డిసైడ్ అయ్యాను. దానికి నిత్య కూడా ఒప్పుకుంది. రిజిస్టర్డ్ మ్యారేజ్ అసలు ఎలా కుదురుతుందండి? చెప్తున్నారా? పెళ్ళేనండి ఎవరికైనా లైఫ్ లో 1 time ఎక్స్పీరియన్స్. అది మీరు మాట్లాడకండి. అఫ్కోర్స్, అంటే నేను 1-2 సార్లు చేసుకున్నాను అనుకోండి, కానీ అలా అందరికి జరగదు కదా. జరగదు కదా. రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్టర్డ్ మ్యారేజ్ అనేది జరగాలి. అసలు ఎలా కుదురుతుంది? మన కల్చర్ లోనే ఉండదు. తాళి కట్టుకుంటే పెళ్లి చేసుకుంటాం. రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే ఒప్పుకుంటా, లేదంటే ఒప్పుకోను. చెప్పే. మనకు కావాల్సింది పెళ్లి. ఎక్కడైతే ఏంటి? చీప్ గా రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? అయినా సంతకం పెడితే పెళ్లి అయిపోతుందా? అలాంటి పెళ్లి చెల్లం. అదంతా నాకు తెలీదు. చూడు, మన పెళ్లికి డాడీ ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం. అట్లీస్ట్ ఇదైనా ఆయనకు నచ్చినట్టు చేద్దాం ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి క్లియర్ గా విను. అది వెరీ డిసిప్లిన్ ఫ్యామిలీ డాడీ, తెలుసు. గౌతమ్ ఓకే. వావ్, గుడ్. ఏరా, ఏదో టాలాడండి. ఈ పెళ్లికి మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ తప్ప ఏ ఫ్యామిలీ రాకూడదు. ఓకే? ఓకే బాబా. గుడ్. అవును, మీ పేరేంటన్నారు? కార్తిక్. మీరు విన్నది కరెక్టే, కార్తిక్. మీ పేరు? రామలింగ. ఓ, మీ ఫాదర్ కొంచెం ట్రెండీగా ఆలోచించుంటే బాగుంది. అంటే ఏం లేదు బాబు గారు. రిషి, రోషన్, బాబా ఇక్కడ చూస్తుంటే జాలిస్తుంది. సో దిస్ ఇస్ అవర్ టీమ్ గైస్. దిస్ ఇస్ గౌతమ్. హాయ్. నైస్ టు మీట్ యు. గౌతమ్, ఇదే నీ డెస్క్. ఏ గౌతమన్ కూడా రాశారు. ఇంతకీ టీం లీడర్ ఎక్కడ? యాక్చువల్లీ టీమ్ లీడర్ రిజైన్ చేశారు, బట్ ఐ గెస్ నెక్స్ట్ వీక్ కొత్త టీమ్ లీడర్ వస్తారు. ఓకే, నైస్. యూ క్యారీ ఆన్. గుడ్ లక్. ఓకే. బాయ్. నాటి ఇంతకీ కొలీగ్ ఎవరు? మాస్టర్
బై ద వే న్యూ జర్నీ యూ లుకింగ్ గుడ్ బ్రో. హాయ్ ఐఎమ్ రాజ్, అప్పల్ రాజ్. ఏడ్స్ ముందా ఫోటో తీ. హై బ్రో, షీఈ్ మై క్రష్ బ్రో. తను నాకు కాబోయే భార్య బ్రో. ఓ ఇంకా అవ్వలేదుగా. ఇంకో నెలలో అవబోతుంది బ్రో. 1 month టైం ఉంది కదా బ్రో. ఐ కీప్ ట్రైంగ్. నువ్వు విక్టరీ వెంకటేష్ అనుకుంటున్నారా 30 రోజుల ముందు వచ్చి పెళ్లి జడగొట్టడానికి? కాదు బ్రో, ఆర్య సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటాను. నాటి బాయ్ తీసేదనుకో తీసైపోతా, అర్థం కదా? తీసాను బ్రో. గౌతమ్ కదా, ఆ, దేఖ్లేంగే. దేకేలే గాని ముందా ఫోటో తీ. టాటూ షాప్ దగ్గరలో ఎక్కడ దొరికింది? ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టాటూ వేయించుకుంటారా? వేయించుకోవడానికి కాదు, తీయించుకోవడానికి వచ్చా. ఒక 5 minutes వెయిట్ చేయండి. సార్ నొప్పి అవుతుందా? Pain is fine for love and war. ఓవర్ సార్. ఎస్ కార్డు కంప్లీట్ అయిందా? అయిపోయింది. ఇంకో కస్టమర్ వెయిటింగ్. ఓకే వస్తున్నా. నా గుండెల్లో నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంటికిరా? పిన్ని బర్త్డే వస్తుంది కదరా, ఆమెకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని తన పేరు హార్ట్ మీద టాటూ వేయించుకున్నా. అవును నువ్వేంటి ఇక్కడ? నేను టాటూ వేయించుకుందామని వచ్చా. ఓహో, ఆ, సార్ టాటూ రిమూవల్ కి 5000 అవుతుంది. ఎలా? టైమింగ్ సంబంధం లేకుండా వస్తాం. టాటూ రిమూవల్? అదే ఎవరి మీద వేయించుకుంటావు? ఏదో వస్తున్నాయి. దియా, రేయ్ నువ్వు రోజు ఇంట్లో షర్ట్ తిప్పకుండా తిరుగుతుంటే బేర్ బాడీ అంటే సిగ్గు అనుకున్నాను. రేయ్ ఎవరా దియా? దానప్ప ఎవరా దియా? కాలేజ్ టైంలో నా లవ్. ఇంకో లవ్వా? ఇది విషయం. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాను, రాత్రండి. మాది ఇంపార్టెంట్ విషయం. కాలేజ్ లో వాష్రూమ్స్ బాగాలేవు కట్టించమని ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరేం పట్టించుకోవట్లేదు. ఇది ప్రైవేట్ కాలేజా లేకపోతే లక్షలు ఫీజు కడుతున్నారా? డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు నేను బాగు చేయిస్తాను, నేను వెళ్ళండి. అప్పుడు దాకా ఎక్కడ పోయాలి సార్? అది మీ సమస్య, మీరే చూసుకోండి. సార్ చెప్పింది కరెక్టే కదరా, మన ప్రాబ్లం మనమే చూసుకుందాం. రేయ్, 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 ఎక్కడికి రా? వచ్చేస్తాడు. అబ్బా, మనిషి లేకపోయినా సార్ వాష్రూమ్ మాత్రం అతిరిందిరా. అవునా? కొత్త వాష్రూమ్ కట్టించే వరకు సార్ వాష్రూమే వాడుకుందాం. స్టూడెంట్స్ అందరికి చెప్పండి. ప్రాబ్లం సాల్వ్ రా. రేయ్. స్టూడెంట్స్ కదా సార్, ఎగ్జామ్ పేపర్ కన్నా బాత్రూమ్ గోడల మీద ఎక్కువ రాస్తుంటాం. ముందు ముందు బూతులు కూడా రాస్తాం. మీరు అస్సలు తట్టుకోలేరు. త్వరగా కట్టించండి. అలా ప్రిన్సిపల్ రూమ్ వాష్రూమ్ లో వాడుకున్నాం. ఎంత అడిగినా కట్టించట్లేదు, మేమే చందా నేను దియా